నమస్తే నమస్తే. అన్సర్టెంటీ అయితే కంటిన్యూ అవుతోంది ఇండిజినియస్ స్టాక్ మార్కెట్స్లో. అంటే ఇంటర్నేషనల్గా జరుగుతున్న ప్రతికూల అంశాలతో పాటు సరే ఎన్నికల వాతావరణం వేడెక్కటం, రకరకాల వదంతులు దేశీయ మార్కెట్లో. ఈ క్రమంలో ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలనేది అయితే ఒక జనరల్ అబ్జర్వేషన్ వస్తుంది, జనరల్ సజెషన్ కూడా వస్తుంది స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ నుంచి. మీరేమంటారు మూర్తినాయుడు గారు? ఎస్ 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 యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు మనకి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ 10 days ఈ 15 days కూడా అప్రమత్తంగానే ఉండమని అంటాం. ఎందుకంటే మార్కెట్లో అంటే సెంటిమెంట్ మీద ఉండే మార్కెట్లు కాబట్టి ఇవి అంటే డ్రాస్టికల్ చేంజెస్ అయితే వచ్చేస్తాయని ఏం చెప్పలేం. కానీ కాకపోతే సెంటిమెంట్ మీద ఉండే మార్కెట్ కాబట్టి కొంచెం ఆ ఒడిదుడుకులు తట్టుకునే స్థాయిలో ఉండాలి. ఏదైతే ఇంట్రాడే కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ ట్రేడ్ చేసేవాళ్ళు, యాక్చువల్గా పొజిషనల్గా ట్రేడ్ చేసే వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్లో ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో మంచి స్టాక్స్లో, బలమైన స్టాక్స్లో పెట్టుకుంటే అవి మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. మనం కూడా దానికి సంబంధించిన సజెషన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. యాక్చువల్గా అయితే ఎక్కువగా ట్రేడర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ట్రేడర్స్ మాత్రం కదా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతుంటే, ఎందుకంటే మార్కెట్ టోటల్గా చాలా పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి ఆల్ టైమ్ హైలో నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాషియస్గా ఉండవలసిన అవసరం అయితే ఉంది. దానికి ఎలక్షన్ ఫీవర్ కానీ లేకపోతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ కానీ వీటన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని వెళ్తే మనకి సేఫ్ జోన్లో మనం ఉండి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవాళ ఎలా ఉండబోతోందండి? అంటే మనం ఇది మన దీని వైజ్గా మాట్లాడుకుంటూ వస్తే, సెక్టర్ వైజ్ మాట్లాడుకుంటూ వస్తే ముందరగా చూసుకుంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండి. యాక్చువల్గా ఓవరాల్గా మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే లాస్ట్ ఏదైతే ఒక 2 weeksగా మార్కెట్ ఏదైతే 22,000 బిలో మార్కెట్ సస్టైన్ అయ్యే అవకాశం లేదు, కిందకి రాదు, అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే మనం 2 weeks బ్యాక్ చెప్పాం, మీరు కూడా నోటిఫై చేసి ఉండొచ్చు. ఏదైతే మనకి 22,000 అబోవ్ మార్కెట్ అయితే టేకాఫ్ తీసుకుని ఒక 500-600 పాయింట్లు మార్కెట్లో ఒక టేకాఫ్ తీసుకుని వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉందన్న, ఒక 700 పాయింట్లు కూడా మార్కెట్ టేకాఫ్ తీసుకున్న తర్వాత మొన్న ఫ్రైడే ఊహించిన విధంగా అనూహ్యంగా మార్కెట్ 22,850 or 880 దగ్గర నుంచి మార్కెట్లో ఒక డ్రాస్టికల్ చేంజ్ వచ్చి అక్కడి నుంచి మార్కెట్లో ఒక ఫాల్ అయితే చూసాము. అదే ఫాల్ ఇంకా కంటిన్యూ అవుతుందా అంటే ఈ రోజు అయితే మాత్రం అంత పెద్ద ఫాల్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉండదు. కొంచెం కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా కన్సాలిడేషన్ టు మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి కానీ, లేకపోతే ఎంత బాగా పడింది కాబట్టి కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ ఏది ఉన్నప్పుడు కూడా 22,700 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి తప్ప అదర్వైజ్ మార్కెట్లో అప్ ట్రెండ్ అయితే తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఆల్రెడీ ఇప్పటికే 70 points ప్లస్లో ఉంది. మార్కెట్ వెరీ న్యూట్రల్గా ఉన్నది. మార్కెట్లో కొంచెం ఏదైతే డ్రాస్టికల్గా పడింది కాబట్టి అక్కడి నుంచి మార్కెట్ ఓపెన్ అవడంలో ఒక 100 point 70 నుంచి 100 point ప్లస్లో ఉంది. బట్ ఏదైతే 10:30, 11 o'clock కల్లా మార్కెట్లో కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు ఏ డైరెక్షన్ ఉంటే మార్కెట్లో ఆ డైరెక్షన్లో ఇంట్రాడేలో మనకి 22,700ని బ్రేక్ చేయనంత వరకు కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ రోజు లో ఏదైతే 620 or 618 ఉందో అక్కడ కన్సాలిడేషన్ ఒక 15 minutes కానీ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్లో డౌన్ ట్రెండ్ వస్తే 22,620 బిలో మార్కెట్లో మనకి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంట్రాడే ట్రేడర్స్ దాన్ని గమనించినట్టయితే మనకి మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ దాని గురించి కూడా ఒక ఇంట్రాడేకి సంబంధించి ఒక పూర్తిగా వివరంగా చెప్దాము. ఏదైతే మనం లాస్ట్ ఒక 2 weeksగా మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళిందో 21st దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి మనకి ఏదైతే ఒక డ్రాస్టికల్ ఫాల్ మొన్నటి రోజున ఫ్రైడే రోజున మనకి డ్రాస్టికల్ ఫాల్, దానికన్నా ముందు 2 days ముందే ఒక వెన్స్డే రోజునే మంచి ఫాల్ బ్యాంక్ నిఫ్టీలో అయితే చూసాము. నిఫ్టీ పాజిటివ్ ఉన్నప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా ఎర్లీగానే మనకి డౌన్ ట్రెండ్ రావడానికి సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ రోజు కూడా ఏదైతే 49,100 బిలో 49,100 బిలో 49,000 బిలో మార్కెట్ ఆఫ్టర్ 10:30, 11 o'clock తర్వాత కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ మూవ్మెంట్ ఇస్తే మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 92,400 పైన మార్కెట్ సస్టైన్ అవ్వడంతో కూడా ఈ రోజు కూడా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం మీరు అడిగిన విధంగా ఏదైతే సెక్టార్ల వైజ్ మనం చూసుకున్నట్టయితే మీరు ఏదైతే ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ గురించి గురించి అడుగుతున్నారు. యాక్చువల్లీ బ్యాంకింగ్ ఏదైతే పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే మాత్రం డ్రాస్టికల్ గా కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం కొన్ని ఏదైతే కోటక్ మహీంద్రా లాంటి కొంచెం లీడ్ తీసుకుని ఈ రోజున మార్కెట్లో కొంచెం ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ని కొంచెం హైయర్ సైడ్ నిలబెట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, అదేవిధంగా బంధన్ బ్యాంకు, ఐడిఎఫ్సి లాంటి అన్ని కూడా మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కాకపోతే ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు ఈ 4 ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ప్లస్లోనే ఉండటం వల్ల మార్కెట్ అయితే కన్సాలిడేషన్ అంటే 50-50 ఛాన్స్లోనే రన్ అవుతుంది. ఇండెసిషన్ పాయింట్లో ఉంది. మనకు ఒక హాఫ్ అవర్ నుంచి 1 hour అయిన తర్వాత మార్కెట్లో ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డౌన్ ట్రెండ్ అని ఉంది, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు చాలా లీడ్ బ్యాంక్స్ అన్ని కూడా ప్లస్లో ఉన్నాయి, 1%.
కాబట్టి మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా తీసుకుంటుంది అనడానికి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఆగితే తప్ప మనం సెకండ్ హాఫ్ లోనే మనం దీన్ని డిసైడ్ చేయగలుగుతాం. ఓవరాల్ గా అయితే మార్కెట్ అయితే మనం డ్రాస్టికల్ గా పడింది కాబట్టి ఒక రిట్రెస్మెంట్ అయితే మార్కెట్ లో ఉన్నదని మనం భావించవచ్చు. తర్వాత సెకండ్ హాఫ్ లో అయితే కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రైట్ సార్. అయితే ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్ సంబంధించి యా యాక్చువల్గా ఏదైతే ఎనర్జీ సెక్టర్ కూడా మైనస్ లో ఉంది, సెక్టార్ వైజ్ అయితే మైనస్ లో ఉంది. కానీ మార్కెట్ లో ఎటువైపు మూవ్మెంట్ ఇస్తుంది అనేది అయితే మనకి ఇంకా మనం డీటెయిల్ గా మనం ఇంకా చెప్పలేము. ఓవరాల్ గా అయితే ఏదైతే ఎనర్జీ సెక్టార్స్ లో ఈ కామన్ గా ఉండే అన్ని కూడా మామూలుగా ఏదైతే ఐఓసి దగ్గర నుంచి హెచ్డిఎఫ్సిఎల్ నుంచి మామూలుగా ఎనర్జీ సెక్టర్ అంతా కూడా పవర్ గ్రిడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఓవరాల్ గా సెక్టార్ అయితే ఒక 1% మైనస్ లో అయితే కనిపిస్తుంది. దీంట్లో కూడా ఏదైతే ఎనర్జీ సెక్టర్ ఎప్పుడైతే లీడ్ తీసుకుంటా ఉండేది అలాంటిది కూడా మైనస్ లో ఉంది. కాబట్టి కొంచెం మనం ఆచితూచి మార్కెట్ లో స్టెప్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎనర్జీతో పాటు మెటల్ కూడా టోటల్లీ డౌన్ ట్రెండ్ ఉంది. ఏదైతే టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, హిండాల్కో కానీ, నేషనల్ అల్యూమినియం కానీ, హిందుస్థాన్ కాపర్ కానీ, అదేవిధంగా అదాని ఎంటర్ప్రైజ్ కానీ, వెల్స్పాన్ కానీ, సెయిల్ కానీ ఓవరాల్ గా అన్ని కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ నడుస్తున్నాయి. కాబట్టి ఎనర్జీ అండ్ మెటల్ అండ్ పిఎస్సి బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మార్కెట్ లో అయితే ఒక డౌన్ ట్రెండ్ నడుస్తున్నాయి. కాబట్టి మార్కెట్ లో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ అనదర్ కన్ఫర్మేషన్ ఫర్ ద మార్కెట్ డైరెక్షన్. అంటే సెకండ్ సెషన్ లోకి ఎంటర్ అయితే గానీ చెప్పలేదు. యాక్చువల్గా అయితే మార్కెట్ అయితే మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే లెవెల్స్ చెప్పామో ఆ లెవెల్స్ రెస్పెక్ట్ చేసుకుని ఏదైతే నిఫ్టీ ఏదైతే 22,600 ని మనం బ్రేక్ చేయకుండా మనం చూసుకున్నా అదే ఇప్పుడు 600 బ్రేక్ చేసి మార్కెట్ లో ఇందాక 70 పాయింట్స్ ప్లస్ లో ఉంది, ఇప్పుడు మళ్ళీ 20 పాయింట్స్ మైనస్ లో సుమారుగా ఒక 100 పాయింట్స్ మనకు ఇప్పుడే మనం మాట్లాడుకుండగానే ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే చూసాము. దాని ప్రకారం మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే మనం 620 బిలో మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వస్తుందని చెప్పాం, అదే విధంగా 620 బిలో అక్కడ నుంచి సుమారుగా 550 వరకు ఒక 70 పాయింట్స్ అంటే 70 పాయింట్స్ ప్లస్ అలా 70 పాయింట్స్ డౌన్ ట్రెండ్ కి అయితే మనం చూసాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే నిన్నటి రోజున క్లోజింగ్ ఎక్కడైతే ఉందో అదే రేంజ్ లో నడుస్తుంది. బట్ 600 బిలో మార్కెట్ లో అయితే కొంచెం డ్రాస్టికల్ గా డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. కాబట్టి 49,200 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఏదైనా మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ తీసుకుంటే అక్కడ నుంచి ఒక 600 నుంచి 700 పాయింట్స్ వరకు మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ గా సెక్టార్ లో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ బేరిష్ వైపు కి పార్టిసిపేట్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ గా చూపిస్తున్నాయి. అదే విధంగా మనకి ఏదైతే మనకి మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా అంటే బుల్లిష్ సైడ్ ఎప్పుడైతే కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నదో ఇలాంటప్పుడు మనకి సెల్లింగ్ సైడ్ కొంచెం సెంటిమెంటల్ గా కూడా ఎక్కువగా డ్రాస్టికల్ గా పడడానికి ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్. ఫార్మా సెక్టర్ కి సంబంధించి ఏదైతే ఫార్మా ఏదైతే ఉందో ఫార్మా కూడా స్లైట్లీ బేరిష్ లోనే ఉంది. ఏదైతే మనకి రెడ్డి ల్యాబొరేటరీస్, గ్లెన్మార్క్, ఎబాట్, అదేవిధంగా సిప్లా, గ్లాండ్ ఫార్మా ఇవన్నీ కూడా మైనస్ లో ఉన్నాయి. కానీ కొంచెం ఏదైతే సన్ ఫార్మా లాంటి, అరబిందో ఫార్మా, లుపిన్, దివిస్ ల్యాబొరేటరీస్, ఇప్కా ల్యాబొరేటరీస్ లాంటి స్లైట్లీ బులిష్. బట్ ఎనీ టైమ్ ఇట్ విల్ టర్న్ టు ద బేరిష్ వైపు మారే అవకాశం ఉంది. సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, దివిస్, ఇప్కా ల్యాబ్స్ ఈ 4 కూడా కొంచెం బులిష్ లో ఉన్నప్పుడు కూడా కొంచెం టైం తీసుకుని ఒకవేళ ఏదైనా మార్కెట్ ఒక బేరిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతే అంటే వెరీ స్లైట్లీ బులిష్, మన బులిష్ అనుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదు, వెరీ స్లైట్లీ బులిష్, అది కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. మామూలుగా రెడ్డి ల్యాబొరేటరీస్ లాంటి అయితే ఒక 0.5% నుంచి 1% వరకు గ్లెన్మార్క్, రెడ్డి ల్యాబొరేటరీస్, గ్లాండ్ ఫార్మా, సిప్లా, టొరంటో ఫార్మా లాంటి అన్ని కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లోకి ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. ఫార్మాకి సంబంధించి అలాగే ఇన్ఫ్రా సెక్టర్ అండి. ఇన్ఫ్రా కూడా ఓవరాల్ గా చూసుకుంటే మనకి డౌన్ ట్రెండ్ లోనే నడుస్తుంది. దానికి సంబంధించి ఇన్ఫ్రా సంబంధించిన ఇంకొంచెం డీటెయిల్డ్ గా వెళ్దాం. మనకి డీటెయిల్ గా వెళ్తే నిఫ్టీ ఇన్ఫ్రాలో చూసుకున్నప్పుడు కూడా మనకి ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ కి రన్ అవడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. దీంట్లో మనకి ఏదైతే ఇన్ఫ్రా అంటే మనకి సిమెంట్, స్టీల్ అన్ని కూడా దీంట్లోకి వస్తాయి. కాబట్టి ఆల్మోస్ట్ మెటల్ అంతా డౌన్ ట్రెండ్ ఉంది. అదేవిధంగా ఏదైతే ఎనర్జీ సెక్టర్ కానీ అదాని పోర్ట్స్, బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోల్, గెయిల్, ఓఎన్జీసీ, ఐఆర్సిటీసీ, ఐఓసీ, పెట్రోనెట్ ఇవన్నీ, అంబుజా సిమెంట్, పవర్ గ్రిడ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా మైనస్ లో ఉన్నాయి. కాబట్టి ఇన్ఫ్రా కూడా ఆల్మోస్ట్ ఆల్ మైనస్ లోనే ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. ఈ రోజు మాత్రం ఇంట్రాడే మనం బెట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన దాంట్లో మనకి సెల్ సైడ్ మార్కెట్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఎనర్జీ సెక్టర్ మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ తలపిస్తుంది. కాబట్టి కోల్ ఇండియా లాంటి స్టాక్ కానీ, అదాని ఎంటర్ప్రైజెస్ కానీ, బీపీసీఎల్, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ కానీ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇందులో మార్కెట్ లో ఒక ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి అధిక మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇది ఎనర్జీ సెక్టర్ నుంచి కోల్ ఇండియా, బీపీసీఎల్, ఓఎన్జీసీ, అదాని ఎంటర్ప్రైజెస్ వీటిలో మనకి సెల్ సైడ్ కి మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, లేకపోతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇలాంటి అయితే మనకి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఏదైతే మనకి
నిఫ్టీ 50లో మనకి చూసుకున్నట్టయితే ఒకవేళ మార్కెట్ ఏదైనా అనూహ్యంగా కానీ అప్ ట్రెండ్ కానీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ రోజున ఐటీ సెక్టర్ అయితే కొంచెం పాజిటివ్ గా ఉంది. అందుకనే మార్కెట్ ఏదైనా ఊహించిన విధంగా మళ్ళీ టర్న్ అప్ ట్రెండ్ కానీ వెళ్తే ఇన్ఫోసిస్, టీసీఎస్, M&M ఈ 3 స్టాక్లు కూడా మార్కెట్ ని లీడ్ చేసే అవకాశం ఉంది ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ సైడ్. అదర్వైజ్ ఏదైతే ఎనర్జీ సెక్టర్ లో ఈ రోజున మీరు డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు మాత్రం డౌన్ సైడ్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం సెల్ సైడ్ ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎనర్జీ సెక్టర్ లో ఏదైతే కోల్ ఇండియా కానీ, ఓఎన్జీసీ కానీ, బీపీసీఎల్ కానీ, అదేవిధంగా అదాని ఎంటర్ప్రైజెస్ కానీ, అదాని పోర్ట్స్ లో కానీ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. ఎఫ్ఎంసీజీ అండి ఎలా ఉంది ఈరోజు? యా ఎఫ్ఎంసీజీ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం స్తబ్దంగా ఉందని చెప్పుకోవచ్చు. దాంట్లోనూ ఏదైతే మనకి ఈ కన్జ్యూమర్ గూడ్స్ ఏదైతే మనకి రీటైల్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్ లోనూ చాలా నామినల్ గానే మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నట్టు అప్ ట్రెండ్ లో ఉన్నాయి. దానికి కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ ఏదైతే కనిపిస్తుందో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఫ్రెష్ గా ఎందులో అయినా సరే మనకు మార్కెట్ లో బ్రిటానియా లాంటిది కొంచెం మార్కెట్ లో కొంచెం పాజిటివ్, ఎందుకంటే లాస్ట్ ఒక 2 months గా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ తీసుకుని ఈ రోజు కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా ఎఫ్ఎంసీజీలో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి ఎక్కువగా ఉన్నది. ఏదైతే మనకి నిఫ్టీ ఎఫ్ఎంసీజీ చూసుకున్నప్పుడు మార్కెట్ లో ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి మనకి రీటైల్ సెక్టర్ వరకు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ నడుస్తుంది. పెద్దగా ప్రోగ్రెస్ అయితే ఏమీ కనిపించట్లేదు. రైట్. ఆటోమొబైల్ అండ్ ఏఐ. యా ఆటోమొబైల్ సెక్టర్ అయితే మాత్రం ఓవరాల్ గా ఒక 80% వరకు కూడా డౌన్ ట్రెండ్ ఉంది. ఓన్లీ ఏదైతే ఐషర్ మోటార్స్, M&M కొంచెం పాజిటివ్, ఒక 1% పాజిటివ్ ఉన్నాయి. రిమైనింగ్ ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ ఏదైతే టాటా మోటార్స్ దగ్గర నుంచి అశోక్ లైలాండ్, అదేవిధంగా MRF టైర్స్ కాంపోనెంట్స్ విషయంలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ, హీరో మోటార్స్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానీ, ఏదైతే టాటా మోటార్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో, భారత్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కానీ బెడ్ సైడ్ ఏదైతే అప్ సైడ్ అయితే మాత్రం M&M అండ్ ఐషర్ మోటార్స్ రెండు కూడా అప్ సైడ్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఏదైనా ఒకవేళ ఊహించిన విధంగా అనూహ్యంగా మార్కెట్ ఏదైనా అప్ ట్రెండ్కి వస్తే మాత్రం ఐటీ సెక్టార్ లో ఇన్ఫోసిస్, టీసీఎస్, M&M అండ్ ఆటోమొబైల్ సెక్టార్ నుంచి వచ్చేటప్పటికి ఐషర్ మోటార్స్, అది M&M అండ్ ఐషర్ మోటార్స్ రెండు కూడా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్. ఐటీ సెక్టర్ అండి. యా ఐటీ సెక్టర్ మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగానే మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి దాంట్లో టీసీఎస్, అదేవిధంగా ఇన్ఫోసిస్, అదేవిధంగా LTIM, HCL టెక్నాలజీస్ ఓవరాల్ గా 1% ప్లస్ లో ఉన్నాయి. ఏదైతే ఈ రోజున అన్ని సెక్టర్స్ కన్నా ఐటీ సెక్టరే కొంచెం ప్రోగ్రెసివ్ గా కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా కొంచెం మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని మూమెంట్ అయితే కనిపించట్లేదు. కానీ ఓవరాల్ గా అయితే మాత్రం ఐటీ సెక్టర్ అయితే మాత్రం ఈ రోజు ప్లస్ లో ఉంది. మార్కెట్ అయితే నిఫ్టీ అయితే ఇప్పుడు న్యూట్రల్ గానే ఉంది. ఏదైతే ఒక 70 to 100 పాయింట్స్ మనం ఈ షో స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ప్లస్ లో ఉందో అక్కడ నుంచి డ్రాస్టికల్ గా నార్మల్ కొంచెం 50 పాయింట్స్ పడి మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ గా నడుస్తుంది. ఇది ఏదైతే 22,620 or 600 బిలో మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే ఈ మే కాంట్రాక్ట్ దానిలో మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనం చెప్పుకున్న విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ట్ 49,100 or 49,000 బిలో కానీ మార్కెట్ కానీ కనిపిస్తే ఖచ్చితంగా మార్కెట్లో అయితే ఒక డ్రాస్టికల్ ఫాల్ రావడానికి స్కోప్ అయితే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెక్టర్ వైజ్ చూసుకుంటే 50% నడుస్తున్నప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ టర్న్ ఏదైతే గ్రాఫ్ టర్న్ టు ద బేరిష్ వైపు ఉంది. కాబట్టి మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. ఇక ఈరోజు స్టాక్ రికమెండేషన్స్కి వచ్చేప్పటికి PPL ఫార్మా అండ్ కోల్ ఇండియా, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, అలాగే జిందాల్సా అండ్ టొరెంట్ ఫార్మా. పెరిమల్ ఫార్మా కంపెనీ సార్ ఇది ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చింది. ఏదైతే మనం లాస్ట్ ఒక 2-3 months గా మనం ఏదైతే ఇందులో మనం డౌన్ ట్రెండ్ నుంచి ఒక టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఏప్రిల్ నుంచి కూడా లాస్ట్ మంత్ నుంచి కూడా ఏదైతే 125 రూపీస్ దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తున్నామో పెరుమల్ ఫార్మా కంపెనీ, ఇది 125 దగ్గర నుంచి ఇప్పుడు జస్ట్ విత్ ఇన్ 1.5 month లోనే మనకి ఇది ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఒక 25 రూపీస్ మనకు పెరగడం జరిగింది. అంటే సుమారుగా ఒక 25% నుంచి 30% వరకు మార్కెట్ టేక్ ఆఫ్ అయింది. ఇది 150 దగ్గర బ్రేక్అవుట్ ఇవ్వడం వల్ల మార్కెట్ లో ఈ స్టాక్స్ లో ఒక సిప్ మోడల్లో కానీ లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ యొక్క ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో మనకి ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఫార్మా కంపెనీ పెరుమల్ అనే ఒక పెద్ద గ్రూప్ నుంచి వస్తున్నటువంటి ఒక ఫార్మా కంపెనీ. ఇది దీనికంటే ఒక యూనిక్ సెల్లింగ్ ఉంది. మన నవంబర్ లో 100 రూపీస్ దగ్గర రికమెండ్ చేస్తే అదే మళ్ళీ మనకి 125 రూపీస్ దగ్గర మళ్ళీ ఏప్రిల్లో రికమెండ్ చేస్తాం. మళ్ళీ అదే ఇప్పుడు మళ్ళీ 150 దగ్గర మళ్ళీ రికమెండ్ చేస్తాం. ఒక 6 months లోనే ఆల్మోస్ట్ 50% పెరిగినటువంటి స్టాక్ ఇది. ఎలాంటి స్టాక్స్ లో అంటే క్యాపిటలైజేషన్ చిన్నగా ఉన్నా లేకపోతే ప్రైస్ కొంచెం కంఫర్టబుల్ గా ఉన్నా ఇలాంటి స్టాక్స్ లో పెట్టుకోవడం వల్ల మనకి అద్భుతమైన రిటర్న్స్ రావడానికి మంచి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలాగే కోల్ ఇండియా అండి.
కోల్ ఇండియా వచ్చేటప్పటికి మార్కెట్ లో ఈ రోజున అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది డౌన్ తప్ప ట్రెండ్ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే అయితే మార్కెట్ లో అయితే ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది 400 రేంజ్ నుంచి 420 రేంజ్ లో మార్కెట్ లో ఎప్పుడు వచ్చినప్పుడు కూడా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు యూ కెన్ బై అండ్ హోల్డ్ కోల్ ఇండియా. ఇది ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించింది. అంటే ఈ రోజు ఏదైతే మార్కెట్ లో ఒక మార్కెట్ డౌన్ ఫాల్ అవుతుందో దాంట్లో ఎనర్జీ సెక్టర్ కూడా మెజారిటీ ఆఫ్ ద పార్టిసిపేషన్ ఉంది కాబట్టి ఈ రోజునైతే దీన్ని టచ్ చేయకుండా ఉంటే బెటర్. ఏదైతే 420 ఆర్ 400 మధ్యలో మనకి ఎక్కడ టేక్ ఆఫ్ అవుతున్నా సరే ఎలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి సెప్టెంబర్ అక్టోబర్ లో మనం రికమెండ్ చేస్తుంటే ఇది 250 రూపీస్ స్టాక్, ఇది రోజు 450 రూపీస్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 6 months లో డబల్ అయినటువంటి స్టాక్. ఎనర్జీ సెక్టర్ కూడా మంచి లైఫ్ ఉంది కాబట్టి యూ కెన్ బై అండ్ హోల్డ్ దిస్ స్టాక్ ఫర్ అరౌండ్ 400 and 420 రూపీస్. ప్రెస్టేజ్ ఎస్టేట్స్కి వచ్చేప్పటికి యా ప్రెస్టేజ్ ఎస్టేట్స్ వచ్చినప్పుడు కూడా మనం ఏదైతే మన అక్టోబర్ నవంబర్ లో మనం రికమెండ్ చేసినప్పుడు ఈ స్టాక్ 700 రూపీస్ అండి. అక్కడి నుంచి ఈ రోజున 1400 రూపీస్ నడుస్తుంది. విత్ ఇన్ 6 months లోనే మనకు అద్భుతమైన రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. అయితే లాస్ట్ జనవరి దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఒక స్తబ్దంగా ఉంటూ ఒక ఏదైతే 700 నుంచి 1400 వరకు వెళ్ళిన తర్వాత ఒక 200 పాయింట్ 300 పాయింట్ రిట్రేస్మెంట్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నటువంటి స్టాక్ ఇది. ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో మాత్రం మంచి వాల్యూ ఉన్న స్టాక్, మంచి బిజినెస్ మోడల్, మంచి గ్రోత్ ఉన్నటువంటి స్టాక్ గా మనం దీన్ని తీసుకోవచ్చు ప్రెస్టేజ్. నెక్స్ట్ వచ్చేప్పటికి జిందాల్ సా. జిందాల్ సా ఏదైతే మనకి డబుల్ బ్రేక్అవుట్ ఏదైతే వచ్చిందో 540 పైన యూ కెన్ బై అండ్ హోల్డ్. ఈ రోజున మార్కెట్ ఏదైనా కొంచెం డౌన్ ట్రెండ్ ఏదైనా మార్కెట్ లో దొరికినప్పుడు కూడా స్టాక్ బై చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ మనకి ఏదైతే మనకి నవంబర్ డిసెంబర్ దగ్గర నుంచి 350 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేస్తే ఈ రోజున 550 to 600 ఆల్మోస్ట్ 80% మార్కెట్ లో మనకి మంచి గ్రోత్ ఇచ్చినటువంటి స్టాక్ జిందాల్ సా. ఇది టెక్నికల్ బ్రేక్అవుట్ అయితే డబుల్ టాప్ ని మనకి బ్రేక్అవుట్ చేస్తూ ఒక టెక్నికల్ గా ఒక మంచి ప్యాటర్న్ ని బ్రేక్ చేసుకుని 540 పైన మనకి ఏ రేట్ లో బై చేసుకున్నా సరే అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్ ఇది. నెక్స్ట్ వచ్చి టొరెంట్ ఫార్మా. ఇన్ఫ్యాక్ట్ టొరెంట్ ఫార్మా గురించి మీరు గడిచిన 2 to 3 monthsగా యూ బీన్ అడ్వకేటింగ్. ఎస్ సార్ యాక్చువల్ గా లాస్ట్ 1 year లో 1500 రూపాయల దగ్గర నుంచి ఈ రోజు 3000 రూపాయల వరకు కూడా ఆల్మోస్ట్ 1 year లోనే మనకి డబల్ అయినటువంటి స్టాక్ ఇది టొరెంట్ ఫార్మా. మనకి రీసెంట్ గా కూడా మనకి ఏదైతే జనవరిలో మనకి బ్రేక్అవుట్ వస్తున్నప్పుడు 2100 దగ్గర మనం ఇది రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 2700 నడుస్తుంది. 30% మార్కెట్ లో ప్లస్ ఉంది. ఇక్కడ కూడా ఏదైతే డబుల్ టాప్ మనకి బ్రేక్అవుట్ రావడం, అదేవిధంగా మార్కెట్ లో ఒక ప్యాటర్న్ ని మార్కెట్ లో బ్రేక్ చేసుకుని పైన కన్సాలిడేషన్ అయి పైన 2700 పైన ఏ రేట్ లో బై చేసినా సరే మార్కెట్ లో అప్ టర్న్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడా ఫార్మా సెక్టర్, ఎవర్ గ్రీన్ సెక్టర్, ప్లస్ చాలా పెద్ద గ్రూప్ టొరంటో కంపెనీ నుంచి చాలా దీనికంటే ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్స్, యూనిక్ ప్రొడక్ట్స్ మార్కెట్ లో వీళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. మంచి షేర్ ని వీళ్ళ కొన్ని ప్రొడక్ట్స్ లో యూనిక్ ప్రొడక్ట్స్ అన్ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నటువంటి కంపెనీ. ఇలాంటి కంపెనీలో మన ఇన్వెస్ట్మెంట్ ఉండడం వల్ల యాక్చువల్ గా ఈ రోజున టాక్ ఆఫ్ ద స్టాక్ గా మనం టొరంటో ఫార్మాని మనం చెప్పుకుందాం. టొరంటో ఫార్మా ఏదైతే మార్కెట్ సార్ ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, శాస్త్రి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శాస్త్రి గారు. నమస్కారం అండి. నేను హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ లో 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నానండి. ఇప్పుడు అందులో ఉంచమంటారా తీసేయమంటారా? హెచ్డిఎఫ్సి లైఫ్ అండి? అవునండి, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అండి. అదే మీరు హెచ్డిఎఫ్సి లైఫ్ మీరు సెక్యూరిటీ ఆ స్టాక్ తీసుకున్నారు? స్టాక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ 5 ఏళ్ళు కట్టమన్నారు. 5 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మీరు డబ్బులు తీసుకోవచ్చు అన్నారు. ఓకే. ఇప్పుడు మా అమ్మాయి డిసెంబర్ లో పెళ్ళింది. అందులో మరి తీసుకోవచ్చు అంటారా, ఉంచమంటారా? మంచి సలహా ఇస్తారని. మీకు 5 years అయిపోతే దాంట్లో తీసుకోండి. మీరు మళ్ళీ తీసుకున్న తర్వాత మీరు ఒకసారి అయితే దాంట్లో విత్డ్రా అవ్వండి. విత్డ్రా అయిన తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా మార్కెట్స్ లోను ఏదైనా మంచి స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే అది మళ్ళీ లాకింగ్ పీరియడ్ మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ ఇంకో 5 years అన్నారనుకో మళ్ళీ మీకు టైంకి మీరు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఒకసారి వాళ్ళని సంప్రదించి ఒకసారి మీరు విత్డ్రా అయ్యి తర్వాత మళ్ళీ మీరు ఏదైనా మళ్ళీ ఇంకొక దాంట్లో మీరు ఏదైతే ఒక 5 నెలల కోసం ఎన్ని రోజులు కావచ్చు అన్ని రోజులకు ఉండేటట్టుగా దాంట్లో ఏదైనా పెట్టుకుంటే మీ యొక్క అవసరానికి తగ్గట్టుగా ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే అండి. రైట్ సార్, అంటే మనం టొరెంట్ ఫార్మా గురించి చెప్తున్నారు, అంటే టాక్ ఆఫ్ ది స్టాక్ ఈరోజు. టొరంటో ఫార్మా చెప్తున్నాం అంటే టాక్ ఆఫ్ ద స్టాక్ గురించి. ఏదైతే టొరంటో ఫార్మా అన్నది సుమారుగా ఒక 90,000 crores తోటి మార్కెట్ లో ఒక మంచి క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి కంపెనీది. ఇది మనం సుమారుగా మనం 1500 దగ్గర రికమెండ్ చేసుకున్నాం. 2100 దగ్గర లాస్ట్ మంత్ కూడా రికమెండ్ చేసుకున్నాం. ఈ రోజు 2700 నడుస్తుంది. చాలా అసెండింగ్ ఆర్డర్ లో మార్కెట్ లో మంచి గ్రాఫ్ తో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. యాక్చువల్ గా దీనికి ఒక కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 66% మనకి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. లాస్ట్ 3 years నుంచి కూడా 30% రిటర్న్ తగ్గకుండా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ తో ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. ఏదైతే ప్రమోటర్స్ కూడా
ఇదే 70% ప్రమోటర్ స్టేకే ఉన్నది. అంటే ఏదైనా కంపెనీలో మినిమం 30% ప్రమోటర్ స్టేక్ ఉండాలనుకుంటా. కానీ 70% ప్రమోటర్ స్టేక్ ఏ రోజున కూడా తగ్గకుండా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చూసుకున్నా 71.25% ప్రమోటర్ స్టేక్ స్టేబుల్ గా ఉన్నటువంటి కంపెనీ ఇది. ఎఫ్ఐఎస్ కూడా ఏదైనా ఒక కంపెనీ మనం తీసుకున్నప్పుడు 10% ఎఫ్ఐఎస్ ఉంటే బాగుంటుందని అనుకుంటాం. దీంట్లో కూడా 10% నుంచి లాస్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ గా 15% వరకు కూడా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ ముందుకెళ్ళినటువంటి స్టాక్ ఇది. అంటే ఎలాంటి స్టాక్స్ లో అదేవిధంగా డిఐఎస్ అంటే మనకి డొమెస్టిక్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఎల్ఐసి కానీ ఏవైనా సరే ఈ సంస్థలు కూడా సుమారుగా ఒక 8% వరకు కూడా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి డోకా లేకుండా మంచి రిటర్న్ ఇవ్వడానికి రిటర్న్ తీసుకోవడానికి కూడా మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ ఇది. ఇది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో దానికంటూ ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ తోటి మార్కెట్ లో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. ఇండియన్ మార్కెట్ లో కూడా దీనికి మంచి స్టేక్ ఉన్నది. రెవెన్యూ కూడా దీనికి అద్భుతమైన రెవెన్యూ, R&D డిపార్ట్మెంట్, అదేవిధంగా ఏదైతే ఫార్మాసిటికల్ అక్రాస్ 40 కంట్రీస్ కి ఇది అరౌండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి 40 కంట్రీస్ కి. దాని నుంచి కూడా మనకు 47% రెవెన్యూ కూడా వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 8 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా అండ్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ US. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మనకి మార్కెట్ లో పెట్టుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి డోకా లేకుండా 10 to 15% వస్తేనే మంచి రిటర్న్ అనుకుంటుంది. లాస్ట్ ఇయర్ 60% రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా 30% ఎక్కడ తగ్గకుండా మార్కెట్ లో రిటర్న్ ఇచ్చిన స్టాక్. కాబట్టి మనం ఎలాంటి దాంట్లో కొంచెం వైజ్ గా ఆలోచించి కొంచెం తెలివిగా ఆలోచించి ఇలాంటి స్టాక్స్ రీసెర్చ్ చేసుకుని మనం ఏదైతే చెప్తున్నామో అలాంటి స్టాక్ లో వాళ్ళు కూడా కొంచెం రీసెర్చ్ చేసుకుని ఇలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ కి మంచి రిటర్న్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. అంటే ఈరోజు రికమెండేషన్స్కి సంబంధించి ఇవి చెప్పారు. తర్వాత అయితే మీరు మొదట్లో ఒక విషయం షో బిగినింగ్లో చెప్పారు, కొంత అనిశ్చితి ఉంది ఇంటర్నేషనల్గా కూడా ప్రతికూల అంశాలు, అలాగే దేశీయంగా చూస్తేమో ఎన్నికల వాతావరణం, 5th ఫేజ్ కూడా వచ్చేసాం. సో కొంత మదుపరులో అయితే ఉన్న సందేహాలు, వీటి నేపథ్యంలో కొంత ఆచితూచి ఇన్వెస్ట్మెంట్స్ కోసం దృష్టి పెట్టాలంటున్నారు. ఎలా ఈ వారం 10 రోజులు ఎలా? ఈ వారం 10 రోజులు ఎప్పుడు మార్కెట్ ఏదన్నా కరెక్షన్ ఉన్నా సరే అది సెంటిమెంట్ మీద మార్కెట్ కరెక్షన్ జరగడమే. అలాంటప్పుడు మనకి బలమైన స్టాక్స్, ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనకి ఆపర్చునిటీ వస్తుంది. ఎవ్రీ డిప్ మనకి ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మార్కెట్ లో ఏదైనా ఒక 3 రోజుల నుంచి 4 రోజులు డ్రాస్టికల్ ఫాల్ ఏదైనా కనిపిస్తే ఆ తర్వాత మనకి మార్కెట్ లో మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి స్టాక్స్ అన్ని కూడా బెస్ట్ ప్రైస్ లో దొరుకుతాయి. అలాంటప్పుడు మంచి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ఆ టైంలో కూడా మనం దానికి సంబంధించిన సజెషన్స్ కూడా చెప్తాము. అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్టర్ ఎప్పటికీ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ప్లస్ ఇండియన్ మార్కెట్ లో ఇండియన్ గవర్నమెంట్ కానీ దీనికి కానీ స్టెబిలిటీనే ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ ఏదైనా జరిగినా సరే అది విత్ ఇన్ ఒక 1 or 2 వీక్స్, కపుల్ ఆఫ్ వీక్స్ కన్నా ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యే అవకాశం